ఓం నమస్తే అండి. యథార్థంగా జరిగిన ఓ సంఘటన గురించి స్వామి భీష్మజీ గారి విషయంలో యథార్థంగా జరిగిన సంఘటన గురించి ఇక్కడ చదువుతున్నాను. स्वामी भीष्म जी का एक साधु मित्र बहुत खुशामद करके स्वामी जी को एक बड़े आश्रम के रात के भंडार में ले गया, जहाँ सब माल शुद्ध देसी घी का बना था। शुद्ध सात्विक भोजन का जितना आदर आर्य समाज लोग करते हैं उतना कोई नहीं करता होगा। స్వామి భీష్మజీని వారి సాధు మిత్రులొకరు అక్కడ ఒక క్షేత్రంలో భోజనం అన్నదానం చేస్తూ ఉన్న ఒక క్షేత్రంలో తీసుకువెళ్ళారట. అక్కడ శుద్ధమైన దేశీ ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు అన్నీ ఉన్నాయట. ఈ సాత్విక భోజనాన్ని ఆర్య సమాజికులు చాలా ఇష్టపడతారు, సాత్వికమైన భోజనాన్ని. क्योंकि आर्य सन्यासी सुबह 4 बजे उठकर व्यायाम सैर से लेकर योगाभ्यास करते थे, फिर दिन भर बिना रुके समाज से बुराइयों को दूर करने के लिए मेहनत करते थे, तो भूख भी अच्छी लगती थी. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి వ్యాయామం, యోగాభ్యాసం, వాకింగ్ చేయడం ఇటువంటివి చేస్తూ రోజంతా కూడా ఏవైనా చెడు కార్యాలు జరుగుతుంటే సమాజంలో కానీ ఇటువంటివి దూరం చేయడానికి ప్రయత్నించే పురుషార్థం ఇదంతా చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి దేశీ ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు బలవర్ధకంగా ఉంటాయి. वास्तव में भंडार तो ऐसे ही कर्मठ सन्यासियों के लिए होते हैं, मगर बदलते दौर में चीलम पीऊ लोग ज़्यादा पूजे जाते हैं. भारत का यह दुर्भाग्य है कि बहुमत की जीत होती है और बहुमत कभी मर्यादित हुआ नहीं करता. వాస్తవంగా ఇటువంటి కష్టపడే ఆర్య సన్యాసులకే ఇటువంటి పదార్థాలు ఇవ్వడం శ్రేష్టంగా ఉంటుంది. కానీ భారతదేశంలో దుర్భాగ్యం ఏంటంటే బహుమతి అంటే ఎక్కువ మెజారిటీ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ గెలుపు అనేది మెజారిటీ ఎక్కడ ఉందో అక్కడే గెలుపుని తీసుకురావడం, ఇప్పుడు ఎన్నికల్లో చూసినా కూడా ఆ విధంగా చేయడం దుర్భాగ్యం అని అనేసి అంటున్నారు. जब स्वामी जी मंदिर में प्रवेश करने लगे, भारत का यह दुर्भाग्य है कि बहुमत की जीत होती है और बहुमत कभी मर्यादित हुआ नहीं करता. మెజారిటీనే చూస్తూ గెలిపించడం జరుగుతుంది, కానీ మెజారిటీ చూసినప్పుడు ఎక్కువ మంది అధర్మం చేసే వాళ్ళే మెజారిటీలో ఉండడం సహజంగా కనిపిస్తుంది అని అంటున్నారు. जब स्वामी जी मंदिर में प्रवेश करने लगे तो मुख्य द्वार पर खड़े लोगों ने उन्हें रोक लिया कि आप तो हमारे विरोधी और मूर्ति पूजा के विरोधी हैं. आप सारा दिन हमारा मजाक करते हैं, आप अंदर नहीं जा सकते हैं. స్వామీజీ ఎప్పుడైతే ప్రవేశిస్తున్నారో ఆ స్థలం లోపలికి, అప్పుడు అక్కడ ద్వారం దగ్గరే వారిని నిరోధించారంట. మీరైతే స్వామీజీ మూర్తి పూజని విరోధిస్తారు కదా, రోజంతా కూడా మమ్మల్ని ఆట పట్టిస్తారు, అంటే మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటారు, మీరు ఈ స్థలంలోకి రావడానికి వీల్లేదు అని చెప్పి భోజనానికి వచ్చిన స్వామీజీని అడ్డుకుని రానివ్వలేదట. जब कोई मनुष्य विचार, चरित्र और हृदय से निर्मल होता है तो उसमें अतिरिक्त शक्ति भी होती है और वह हर बात का आनंद भी पूरा उठाता है. वह तो मौके की तलाश में रहता है कि कोई बखेड़ा हो और विचारहीनों से आंख मिलाने का मौका मिले. स्वामी
स्वामी जी ने कुछ देर धक्का मुक्की की మగర్ బాత్ నా బని. వారు ఇలా చేస్తున్నప్పటికీ మంచి ఆలోచన గల నిర్మలమైన మనసు గల స్వామీజీ కొంత సహనంతో ఓపికతో వారికి చెప్పడానికి ప్రయత్నించడం కానీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం కానీ చేశారు. కానీ అయినా వారు వినకుండా స్వామీజీని అడ్డుకోవడం జరిగింది. वहाँ द्वार पर हल्का हंगामा हो गया. स्वामी जी चले गए मगर वे कभी हार नहीं मानते थे. कुछ देर बाद वे पिछले दरवाजे से पंडाल में प्रवेश कर गए मगर फिर पहचान लिए गए. इसके बाद स्वामी जी चले गए और द्वारपालों ने उन्हें दूर जाते देख लिया और निश्चिंत हो गए कि अब नहीं आएंगे. అప్పటికి స్వామీజీ వెళ్ళిపోయారు. మరి ఓటమిని మాత్రం ఒప్పుకోకుండా స్వామీజీ మళ్ళీ ప్రయత్నించారు. ఈసారి వెనక ద్వారం నుంచి వచ్చారు. వెనక ద్వారం నుంచి కూడా అడ్డుకోవడం వల్ల మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. స్వామీజీ దూరంగా నడుచుకుంటూ వెళ్ళడం చూసి ఇక రారు అనుకొని అక్కడ ద్వారం దగ్గర ఉన్నవాళ్ళు ఇక రారు అనుకొని నిశ్చింతంగా ఉన్నారు. స్వామీజీ ఇక ఏక్ మిత్ర కే పాస్ గయే और उससे कुछ देर के लिए चादर मांग लाए और उसे ओढ़कर फिर से पंडाल में प्रवेश कर गए. उनके सामने थाली आई और शुद्ध देसी घी का गुलदाना बूंदी एक अति स्वादिष्ट मिष्ठान उनके सामने परोसा गया. కొద్దిసేపటి తర్వాత వారి మిత్రుల దగ్గరికి వెళ్ళి స్వామీజీ వారి దగ్గర ఒక దుప్పటి లాంటిది తీసుకొని అది కప్పుకొని లోపలికి ప్రవేశించడం జరిగింది. ఎప్పుడైతే వడ్డించడం ప్రారంభించారో ఏదైతే తీపి పదార్థాలు కానీ లడ్డు కానీ దేశీ గీతో తయారు చేసినవి ఆవు నెయ్యితో తయారు చేసినవి పదార్థాలు వడ్డించి పళ్ళెంలో స్వామీజీ ముందు పెట్టడం జరిగింది. स्वामी ने थाली को भरवा लिया. फिर खड़े हो गए और ऊंची आवाज़ में बोले, मैं यहाँ हूँ. तुम्हारी हार हुई और मेरा जीत हुई. मैं तुम्हारे भोजन को हाथ भी नहीं लगाऊंगा. मैं चाहता तो आराम से भरपेट खा सकता था मगर मैं भूखा मर जाऊंगा. मगर ऐसी जगह भोजन नहीं करूँगा. मेरा तो चाहे सिर फोड़ दो मगर कभी किसी और के साथ ऐसा बर्ताव मत करना बेटा. भूखा तो चाहे कोई भी हो, अन्न का दान तो सबको कर देना चाहिए. मैं जा रहा हूँ, आनंद करो. స్వామీజీ పళ్ళెం నిండా పెట్టించుకున్నారట. ఆహార పదార్థాలు పెట్టించుకున్న తర్వాత ఇక నిలబడి పెద్దగా అరుస్తూ, నేను ఇక్కడ ఉన్నాను, మీరు నన్ను చూడలేదు, మీరు ఓడిపోయారు, నేనే గెలిచాను, నేను కావాలనుకుంటే ఈ భోజనాన్ని మొత్తం తినేసేవాడిని కానీ నేను తినదలుచుకోలేదు. కాబట్టి ఎవరైనా సరే ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి కానీ ఇలా చేయకూడదు. మీరు కావాలంటే నా తలబగలగొట్టినా పర్వాలేదు కానీ ఇంకా వేరే వాళ్ళతో మాత్రం ఇటువంటి దుశ్చర్య చేయకండి. ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి తప్ప ఇటువంటి చర్యలు చేయకూడదు. ఇక మీరు ఆనందాన్ని అనుభవించండి, నేను వెళ్తున్నాను అనేసి బయలుదేరడానికి ప్రయత్నించారు. इस हंगामा की खबर आश्रम परिसर के कार्यालय में बैठ उस सेठ जी तक पहुंच गई जो आयोजक था और जिसके दान से इतने विशाल भंडारे का आयोजन किया जा रहा था. ఈ హంగామా అంతా ఎవరైతే దానం ఇచ్చి ఇక భోజన దానం చేపిస్తున్నారో సేట్ వారి దగ్గరికి చేరిందట. ఈ సమాచారం అదంతా వారికి తెలిసింది. उसने जब देखा कि स्वामी भीष्म सरी के योगी सन्यासी उस अखिंचन के भंडारे में आए है तो वह फूल नहीं समाया. उसे लगा आज मेरा जीवन सफल हो गया. ఎప్పుడైతే స్వామీజీ అక్కడికి వచ్చారో అని తెలిసిందో అప్పుడు వారికి చాలా ఆనందం వేసి మీరు ఇక్కడికి రావడంతో నా జీవితం సఫలమైంది అని అనుకున్నారట. वह दौड़ हुआ आया और चरणों में गिर गए. वह सेठ बोला, स्वामी जी हाय मुनिवर, ऐसा श्राप ना दो.
పరిగెత్తుకుంటూ స్వామీజీ దగ్గరికి వచ్చి పాదాల మీద పడి, స్వామీజీ ఇటువంటి శాపం ఇవ్వకండి, హే రాష్ట్ర के सर्वोत्तम पुरुष, यदि आपके मुँह से गलती से भी हम आयोजक बारे कोई हाय निकले गई तो हम बर्बाद हो जाएंगे. మీ నోటి ద్వారా పొరపాటునైనా సరే మాకు చెడు జరగాలనేసి ఒక చిన్న శబ్దం వచ్చినా కూడా మేము నాశనం అయిపోతాము, దయచేసి మా కోసం అలా చేయకండి అని శాంతించమని చెప్తూ ఉండడం, ప్రార్థించడం జరుగుతుంది. स्वामीजी बोले, भाई मैंने सबको क्षमा किया मगर मैं भोजन नहीं कर सकता, चाहे आप मुझसे कितना भी आग्रह कर ले. స్వామీజీ అన్నారంట, బాబు నేనైతే అందరినీ క్షమించాను, కానీ నేనైతే భోజనం అయితే చేయలేను అని చెప్పడం జరిగింది. वह सेठ गिड़गिड़ाता रहा मगर स्वामी जी बोले, मैं यदि आपका मन रखने के लिए भोजन करना भी चाहूँ तो अब नहीं कर पाऊँगा. आप निर्दोष है, सभी निर्दोष है, मेरे मन में लेश मात्र भी कटता नहीं है. అప్పుడు అతను కుమిలిపోతూ ఉంటే సేటు అప్పుడు స్వామీజీ అన్నారట, మీరందరూ నిర్దోషులు, నేను క్షమించాను మిమ్మల్ని, నీ మనసుని శాంతింపచేయడానికి నేను భోజనం చేయాలనుకున్నా కూడా ఇప్పుడు నాకు చేయబుద్ధి కావట్లేదు, నేను చేయలేను అని చెప్పి, మీ గురించి నా మనసులో లేశ మాత్రం కూడా కాఠిన్యం అనేది లేదు అని చెప్పారు. इस स्वामी जी सबको इस तरह स्वामी जी सबको रोता हुआ छोड़कर बिना भोजन किए बाहर आ गए. అందరూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో కూడా భోజనం చేయకుండా బయటికి రావడం జరిగిపోయిందట స్వామీజీ. చూసారా అండి, ఆకలితో వచ్చిన వారు ఎవరైనా సరే అన్నం పెట్టాలి అంటారు. మరి అంత గొప్ప ఆర్య సన్యాసులు ఆకలితో వచ్చినప్పుడు మీరు మూర్తి పూజని వ్యతిరేకిస్తారు కదా అని ఆ ఒక్క కారణంతో ద్వారం దగ్గర నుంచి బయటికి నెట్టేశారు అంటే మన అజ్ఞానం ఎంత కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించామండి. ఎవరైనా సరే ఒక సన్యాసి అంటేనే ఒక గొప్ప సాధన. వారు ఆర్య సన్యాసులైనా కావచ్చు, లేదంటే ఇక పౌరాణిక సన్యాసులు కానీ ఎవరైనా కావచ్చు. ఒక సన్యాసం స్వీకరిస్తేనే గొప్ప సాధన. బ్రహ్మచర్యం కానీ, గృహత్యాగం కానీ, సమాజం సేవ కానీ ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకే అన్ని ఆశ్రమాల్లో కల్లా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, అలాగే సన్యాసాశ్రమం, ఈ 4 ఆశ్రమంలో కంటే కూడా సన్యాసాశ్రమం చాలా గొప్పది అన్నారు. అందులోనూ వైదిక సన్యాసులు, ఆర్య సన్యాసులు అంటే వారు ఇక సాక్షాత్తు మనకి ప్రతిదీ బోధన చేస్తూ మనకి మార్గదర్శనం చూపించడానికి మనకి ఋషి సమానులు. కాబట్టి అటువంటి వారిని ఈ విధంగా అమర్యాద చేయడం సరికాదు. మూర్తి పూజ చేయొద్దు అని అంటున్నారంటే ఆర్యులు, మరి దాని వెనుక కారణం ఏంటి అనేది గ్రహిస్తే ఇంత కోపావేశాలకి గురి కారు. కాబట్టి ఏదైనా ఒకటి వద్దు అని ఎవరైనా చెప్తున్నారు, ప్రమాణాలతో సహా చెప్తున్నారు. ఇది కేవలం నోటి మాటలు కాదు. మూర్తి పూజ తగదు అని చెప్పడం కేవలం నోటి మాటలు కాదు, దానికి శుద్ధ శబ్ద ప్రమాణాలు చూపిస్తూ మరీ చెప్తారు. అటువంటప్పుడు దానిలోని వాస్తవం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఈ కారణంగా చూపించి కనీసం భోజనం పెట్టలేని ఇంత కఠిన హృదయం ఉండడం చాలా శోచనీయం అనిపించింది. ధన్యవాదం అండి. నమస్తే.